కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా అధికారం సర్పంచ్ గాను ఎంపీటీసీలుగా చేసినటువంటి వాళ్ళు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా సంపాదన చేసుకున్నటువంటి వాళ్ళు, కాంట్రాక్టులు చేసుకున్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీని దోకా చేసి కమ్యూనిస్ట్ పార్టీని ఎన్నుకోడు పొడిచి ఈ గ్రామంలో నుంచి వేరే పార్టీలో మారారు. ఆ మారిన పార్టీలో లేరు ఇప్పుడు. ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారు, ఇంకో పార్టీ నుంచి ఇప్పుడు మూడో పార్టీలోకి వెళ్ళారు. ఆ కష్టకాలంలో మన తమ్మిశెట్టి వెంకటేశ్వర గారు మన పార్టీని నమ్ముకుని తను కష్టంతో పిల్లల్ని చదివించుకుంటూ తనకున్న ఆ ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నటువంటి కొంచెం వెసులుబాటుని పార్టీ కూడా ఉపయోగిస్తూ పార్టీని కాపాడినటువంటి తమ్మిశెట్టి వెంకటేశ్వర గారికి అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ జరిగే ఈ ఎన్నికల్లో మన పార్టీని నిలబెట్టడం కోసం ఎటువంటి పోరాటానికి సిద్ధంగా సంసిద్ధత తెలియజేసి అభ్యర్థిగా మన వెంకటేశ్వర గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి అన్ని ఫలాలు ఉన్నాయి, రెండేసి పార్టీలు కలిసి ఉన్నాయి. మనకి ఒక ఒంటరిగా ఏదంటారు చూసావా, సింహం సింగిల్గా వస్తుంది, కానీ ఇది సింహంలాగా మా వెంకటేశ్వర ఉన్నాడు. నాకు నమ్మకం ఉంది. మంచిగా జనం బాగా మీరు ఎంత కష్టపడి ఇంటింటికి తిరిగితే పాత వాళ్ళందరూ కూడా మన వైపు ఉందని వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశం కూడా రావచ్చు, ఒక అద్భుతం కూడా జరగవచ్చు. అందువల్ల మీరు అంతా కష్టపడండి. మీ గుర్తు బ్యాట్ పెట్టుకుని తిరుగుతున్నారు. కష్టపడి మన బ్యాట్ గుర్తుకి ఓటు వేసి, బ్యాట్ అంటే ఇప్పుడు భారతదేశ ప్రతిష్టను కాపాడటంలో బ్యాటే బాగుంది. ఎందుకంటే అందరూ సెంచరీల పైన సెంచరీలు చేస్తూ ఉన్నారు. సరే మనకు సెంచరీలు వద్దు, కానీ గెలవడానికి ఉపయోగపడే ఓట్లు ఇచ్చి కొద్ది మెజార్టీతో అయినా సరే మన తమ్మిశెట్టి గారిని గెలిపించమని కోరుతూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.